గతంలో చంద్రబాబు ఏం మాట్లాడారో కూడా విశాఖ గురించి, మరి ఆయన మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు, ఏ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు తర్వాత అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు విశాఖకు పాలనా రాజధాని వెళ్లకుండా ఎటువంటి కోర్టు కేసులు వేసి అడ్డుకున్నారు, ఇవన్నీ చూస్తున్నాము. గతంలో విశాఖ గురించి చంద్రబాబు అభిప్రాయం కూడా ప్రజలకు తెలియాలి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ని నేను ఒకసారి వినిపిస్తా, చంద్రబాబు గారి మాటల్లోనే వినండి. నాకు ఎప్పుడు విశాఖపట్నం పైన ఒక అభిమానం. ఆ సిటీకి పోతే నేను ప్రపంచాన్ని మర్చిపోతాను. దిశ అంత మంచి సిటీ, అది మంచి వనరులు ఉన్నాయి, ఎక్కడ లేని వనరులు ఉన్నాయి. భారతదేశానికి ఆర్థిక రాజధాని కాగలిగిన సత్తా ఉండే జిల్లా విశాఖపట్నం. దిశ దాని డౌట్ లేదు. బాంబే తర్వాత ఇంకో బాంబేగా తయారు చేయొచ్చు, అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరిద్దరు చెప్పాలి సార్. ఫస్ట్ అమర్నాథ్ గారితోనే అంటే ఎందుకు చంద్రబాబు ఇంత గొప్పగా విశాఖ గురించి మాట్లాడి ఒక్కసారిగా ఆయన అనేక విషయాలు యూటర్న్ తీసుకున్నారు, విశాఖ విషయంలో కూడా యూటర్న్ తీసుకున్నారా? ఎందుకు మళ్ళీ విశాఖకు పాలనా రాజధాని వెళ్లకుండా ఇన్ని రకాలుగా అడ్డుకుంటున్నారు అమర్నాథ్ గారు? సార్ ఒకటి సార్, ఇందులోని నాయకుడు అనేటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని పాలించేటువంటి వ్యక్తి స్వార్థాన్ని ఏ రోజు కూడా చూసుకోకూడదు. మనం చేసేటువంటి నిర్ణయాల వల్ల, మన పరిపాలన వల్ల, మనం తీసుకోబోయేటువంటి నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలకి, భవిష్యత్తు రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప, ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పారు. ఒకవేళ నిజంగా నాకు స్వార్థం ఉండుంటే నేను కూడా కడపలో పెట్టుకునేవాడిని కదా, నా సహచరులో లేకపోతే నాకు కావాల్సినటువంటి మనుషులో ఉన్నటువంటి ప్రాంతం, నేను పుట్టినటువంటి జిల్లా కడపలో పెట్టుకునేవాడిని కదా. రాజధాని పైన చర్చ జరుగుతున్న సందర్భంలో ఆ రోజు అసెంబ్లీలో పులివెందుల్లో పెట్టుకోవాలనుకుంటున్నావా రాజధాని అంటూ చంద్రబాబు మిగతా టీడీపీ నాయకులు ఏ రకంగా అవమానించారో చూసాం కదా. అదే సార్, అంటే వాళ్ళకి నిజంగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పెట్టుకోవాలంటే కానివ్వండి పెట్టుకోవచ్చు. అదే అంటున్నా, ఆ మాట ముఖ్యమంత్రి గారు నోటితో చెప్పారు. ముఖ్యమంత్రి గారు వారి ప్రసంగంలో దాన్ని ప్రస్తావించడం జరిగింది, ప్రస్తావించి చెప్పడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నగరాల్లో ఈరోజు 3rd క్లీనెస్ట్ సిటీ, ఈరోజు అనేక మెట్రోస్ ఉన్నాయి, అనేక రాజధానులు దేశంలో ఉన్నాయి. 3rd క్లీనెస్ట్ సిటీ విశాఖపట్నం దేశంలో, 9th రిచెస్ట్ సిటీ దేశంలో విశాఖపట్నం. ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మిగిలినటువంటి నగరాలతో కంపేర్ చేస్తే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగిలినటువంటి నగరాలతో కంపేర్ చేస్తే మన స్టేట్ యావరేజ్ కంటే వే హెడ్ విశాఖపట్నం తాలూకా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. కావాల్సినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఫార్మా సెక్టర్ ఉంది, ఐటీ సెక్టర్ ఉంది, కావాల్సినటువంటి పిఎస్యూస్ విశాఖపట్నంలో ఉన్నాయి, డిఫెన్స్ సెక్టర్ విశాఖపట్నంలో పనిచేస్తుంది. ఇండియాస్ ఫస్ట్ నేవల్ బేస్ క్రియేట్ అయింది విశాఖపట్నంలో. భారతదేశానికి ఫస్ట్ నేవల్ బేస్ క్రియేట్ అయింది విశాఖపట్నంలో. టూరిజం సెక్టర్ ఉంది, కావాల్సినటువంటి అన్ని వనరులు ఉన్నాయి, కావాల్సినటువంటి కనెక్టివిటీ ఉంది, బ్రహ్మాండమైనటువంటి పోర్టులు ఉన్నాయి, కావాల్సినటువంటి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, కావాల్సినటువంటి రోడ్డు కనెక్టివిటీ ఉంది, కావాల్సినటువంటి రైల్ కనెక్టివిటీ ఉంది. ఇన్ని ఫెసిలిటీస్, కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది, కొత్తగా ఒక నూతన పోర్టు, మూలపేట పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. ఇన్ని కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నటువంటి నగరాన్ని కాదనేసి ఇంకెక్కడో చేస్తాం, ఏదో చేస్తాం అని చెప్పినటువంటి దానికి జస్టిఫికేషన్ కూడా వాళ్ళు చెప్పాలి కదా. ఏదో నాకు ప్రేమ ఉందని చెప్తే సరిపోదు, అమర్నాథ్ నాకు ప్రేమ ఉందని చెప్తే సరిపోదు. ఆ ప్రేమ ఉన్నటువంటి ప్రేమను ఏ రకంగా చూపిస్తున్నాం అనేటువంటిది కావాలి.